అక్కడ ఉన్న కాలంలో నరహరి 2, 3 సార్లు రావడం జరిగింది. చెప్పా చేయకుండా ఎప్పుడో హఠాత్తుగా ఊడి పడేవాడు. రకరకాల పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు. ఎందుకివన్నీ అని చిరుకోపం ప్రదర్శించేవాడు రామదాసు. అల్పమైన గురుదక్షిణ, ఇది కూడా తృణీకరించొద్దు అనే నరహరి మాటల్లో నటనగాని, కృత్రిమత్వంగాని కనిపించేది కాదు. మీరా కనిపిస్తే గౌరవంగా నమస్కరించడం, ఎలా ఉన్నారు అని అడగడం మినహాయిస్తే అతిగా ఆమె గురించి ఆరాలు తీయడం గాని, అనవసర సంభాషణ చేయడం గాని జరిగేది కాదు. ఏమాత్రం వెకిలితనమూ, అహంకారమూ లేని ఆ ప్రవర్తనా తీరు మీరాను ఆకర్షించింది. అయితే ఆమె నిండు పాత్ర. రామదాసు దంపతులకు కూడా నరహరి పట్ల పూర్వం నుండి మమకారమే. ఇప్పుడతను ప్రముఖ నిర్మాత అయ్యుండి కూడా అంత నిరహంకారిగా, నిగర్విగా ఉండడం వారికి మరింత ప్రమోదకారణమైంది. ప్రతి ఒక్కరికి మనసున ఏదో ఊహ, ఏదో ఆశ కదలాడుతోంది. కానీ ఎవరికి వారే తేలకుండా ఉన్నారు పైకి. ఆనాడు నరహరి ఆఖరుసారిగా వచ్చాడు. పనైపోయింది, వెళ్ళిపోతున్నాం అని సెలవు తీసుకోనానికి. ఆ రోజు వస్తానని అంతకు పూర్వం వచ్చినప్పుడే చెప్పాడు. నరహరి రావడానికి ముందు కనీసం 10 సార్లైనా మీరా ఆతృతతో ఆవరణలోనికి వెళ్లి వీధివంక దృష్టి సారించి చూసింది. ఆవరణలోనే కూర్చునున్న రామదాసు ఈ విషయాన్ని గమనించాడు. మీరా నరహరి రాకకు ఎదురు చూస్తోందా? మీరా మనసున నరహరి నిలిచాడా? అతడి అనుమానం నిజమని నిదర్శనం లభించింది. నరహరి కారు హారన్ వింటూనే మీరా కళ్ళల్లో 1000 జ్యోత్స్నాల కాంతులు వెలుగొందడం గమనించాడు. కాని భగవన్ నిర్ణయం ఎలా ఉందో కదా. వెళుతున్నాను మాస్టారు, వెళతానమ్మా. మీ చేతి భోజనం ఎన్నటికీ మరువలేను. రామదాసు పార్వతుల వద్ద సెలవు తీసుకుంటున్న నరహరి గళంలో ఏదో బాధ సుడులు తిరిగింది. ఇటువంటి ప్రశాంత వాతావరణంలో ఉండడానికి కూడా అదృష్టం కావాలి. యోగముంటే మరలా ఎప్పుడైనా వస్తాను. నరహరి డ్రైవరు, నౌకరు ఒక పెద్ద పెట్టెను మోసుకొచ్చారు. ఆశ్చర్యంగా చూశాడు రామదాసు. ఆ పెట్టెలో నుండి సీతారామ లక్ష్మణుల సుందర విగ్రహాలను వెలికితీసి ఉంచుతూ, చిత్రంలో ఒక దృశ్యం నిమిత్తం ఇవి కొన్నాను, ఉంచండి. మీకు ఆరాధ్య దైవం కదా అన్నాడు. రామదాసు పార్వతుల కనులు ఆనందంతో చెమర్చాయి. పూజ చేసే వేళ నువ్వే తప్పక గుర్తుకొస్తావు అంది పార్వతి. పుస్తకాల ప్యాకెట్టు ఒక దానిని అందిస్తూ, ఇవి నేను రాసిన కొన్ని పుస్తకాలు. నేను చిత్రాలు తీసిన నవలలు కొన్ని. మీకు చదివే శ్రద్ధుంటే అర్ధోక్తిలో వదిలేశాడు. రామదాసు అందుకున్నాడు పుస్తకాలు. మీరా చదువుకుంటుందిలే అని ఆ పుస్తకాలు మీరాకు అందించాడు. తులసి కోటను ఆనుకొని నిలబడిన మీరా కళ్ళల్లో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వస్తానండి. రామదాసుకు పార్వతికి చెప్పి మీరావంక కనులు తిప్పాడు. ఏమీ మాట్లాడలేదామె. తదేకంగా 2 క్షణాలు చూసి వెనుతిరిగాడు. మీరా కనురెప్పలు తమ ధర్మాన్ని మరిచాయి. సాగిపోతున్న నరహరిపైనే నిలిచిపోయింది ఆమె దృష్టి. నడవలేక నడుస్తున్నట్టుగా ఉన్నది నరహరి తీరు. గ్రహించిన రామదాసు నిస్సహాయంగా నిట్టూర్చడం మినహా ఏం చేయగలడు? బ్రహ్మరాతలో ఆ ఇరువురికి జోడీ ఉన్నదో లేదో. అసలే మందకొడిగా ఉండే మీరాను మరింత నిస్తబ్దత ఆవరించింది. ఉన్నంతవరకు పని, ఆ తర్వాత నరహరిచ్చిన నవలొకటి తీసుకుని ఆ ఆంగణంలోని తరువులలో ఒక తరువు వలె లీనమైపోతుంది. ఒక్కొక్కప్పుడు చేత పుస్తకం ఉన్న ఆ చూపులు ఎక్కడో దూరాన నిగిడిచుంటాయి. మీరా, సంగీత సాధన తగ్గించేసావేంటమ్మా ఈ మధ్య? 1, 2 సార్లు రామదాస్ అడిగాడు. చేస్తూనే ఉన్నాను బాబాయ్ గారు అని సమాధానమిస్తూనే ఏదో ఒక పని కల్పించుకుని అతడి సమక్షం నుండి నిష్క్రమిస్తోంది మీరా, ఎక్కడా పట్టుబడకుండా. మీరా ఏంటి అదొకలాగుంటోంది? ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది అన్నాడు భార్యతో ఒకనాడు. అవును మరి, ఏ వయసుగా ముచ్చట తీరకపోతే అలాగే ఉంటారు. తన పాతకాలపు ధోరణిలో అనేసిందామె. మనమా ముసలాళ్ళం, మనతో ఎంతకని కాలక్షేపం చేస్తుంది, ఏమని మాట్లాడుతుంది? ఇల్లు, బాధ్యత, సంసారమని ఓ యావుంటే ఆ తాపత్రయాలతో ఉంటారు. ఇంతకీ భర్త, పిల్లలు, గీత ఆ ముఖాన రాసుందో లేదో. బాబాయ్ గారు, మీరా ప్రవేశంతో సంభాషణ ఆగిపోయింది. ఏదో ఉత్తరం వచ్చింది. అందుకుని చూశాడు రామదాసు. అది నరహరి స్వహస్త లిఖితం. చూశావా? అంత తీరని పనులతోనూ స్వయంగా రాశాడు. మురిసిపోతూ లేఖ చదవడానికి ఉపక్రమించాడు. మేస్టారు, నమస్కృతులు. క్షేమ సమాచారాలు అప్పుడప్పుడు రాయవలసిందిగా కోరతాను. అక్కడి నుండి రావడమే గాని ఎందువల్లనో మనసంతా అక్కడే ఉంది. పదే పదే మీ ఆదరణ, ఆప్యాయతలే జ్ఞప్తికొస్తున్నాయి. ఈ ఆర్భాటాలలో, నాగరికతల్లో బతుకుతున్న మేము ప్రశాంత నైర్మల్యానికి ఎంత దూరమయ్యామనిపిస్తోంది ఈసారి మీతో గడిపిన తర్వాత. మీ ఆశీర్వాద బలం వలన చిత్ర నిర్మాణం దిగ్విజయంగా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్రం ఎలా నడుస్తుందో స్వయంగా చూసి తెలుసుకోవడానికి ఆంధ్ర అంతా తిరగదలుచుకున్నాను.
ఆ ప్రాంతాలకొచ్చినప్పుడు తప్పక మీ దర్శనం చేసుకోగలను. ఆ అమ్మగారికి నా వందనాలు తెలుపగలరు. చిరంజీవి మీరాకు నా ఆశీర్వాదాలు. తమ శుభాశిస్సులు కోరుతూ నరహరి. ఆహా! ఏం వినయం, ఏం వందనం! పరవశించిపోయాడు రామదాసు. ఉత్తరం నా బల్ల మీద పెట్టమ్మా, మీరాకందించాడు. మీరా అది తీసుకుని వెళ్ళిపోయింది. చూడగా నరహరికి మీరా మీద మంచి అభిప్రాయం ఉన్నట్లుంది. ఏమంటావ్? భార్య ఉద్దేశం అడిగాడు. అతని మాటలను బట్టి చూస్తే మీరా వంటి పిల్లనే కోరుకుంటున్నట్లుంది. ఏమంటాను? మనమని ఏం లాభం? అవతల వాళ్ళు అంగీకరించాలిగా. అయినా నాకు తెలియక అడుగుతాను. మీరా కోసం ఆమె తండ్రి ఎంతో డబ్బు బ్యాంకులో దాచాడు కదూ. అది కట్నంగా ఇస్తే ఎవరు మాత్రం ఎందుకు చేసుకోరు? వెర్రిదానా! అటువంటి వాడు మీరాకు పనికిరాడు. ఆమెను ఆమె కొరకే చేపట్టేవాడు రావాలి. ఎలాగా? ఎవరు కోరతారు అటువంటి వంశంలో పిల్లను? డబ్బు మాటును ఎన్ని లోట్లైనా కప్పుడిపోతాయి. లేదు పార్వతి, నువ్వు ఏమనుకో. అవసరమైతే ఆ విషయం కూడా చెప్పకుండానే పెళ్లి జరిపిస్తాను. తర్వాత తెలిస్తే ఏం చేయగలడు? పార్వతి మూడు రాలివలే చూసింది భర్త వంక. మీరేనా? మీరే అంటున్నారా ఆ మాట? అనగలిగింది ఆఖరుకు. ఆ, నేనే. ఏ పాపము ఎరుగని మీరా జీవితాన్ని బాగుపరచడానికి అబద్ధమైన ఆడగలను. నరహరి గురించిన చర్చ చాలాసార్లు జరిగింది భార్యాభర్తల నడుమ. అసలు ఇంతకీ నరహరంటే మీరా ఇష్టపడుతోందా? ఆమె నోటి నుండి వినాలి ఈ మాట అన్నాడు రామదాసు. అరే, ఇష్టపడక ఏం చేస్తుంది ఆడపిల్ల? అటువంటి పాతకాలపు మాటలు వదిలే పార్వతి అంటూనే మీరాను వెతుకుతూ బయలుదేరాడు. మాలతి పందిరి కింద కూర్చుని పుస్తక పఠనంలో లీనమై ఉన్న మీరా రామదాసును చూడనే లేదు. అప్రయత్నంగా ఆ పుస్తకంపై రామదాసు చూపులు పడ్డాయి. మీరా పుస్తకం చదవడం లేదు. పుస్తకం అట్టపై ఉన్న నరహరి ఫోటోను తల్లీనమై చూస్తోంది. అది నరహరి రాసిన నవల. మీరా! రామదాసు స్వరం విని కంగారు పడుతూ పుస్తకాన్ని పక్కన పెట్టేసింది మీరా. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో పుస్తకం, ఇదిగో చదువుతున్నాను తడబడింది సమాధానం చెప్పడానికి. మీరా, నరహరి ఉత్తరానికి జవాబు రాస్తున్నాను. ఏం రాయమంటావు? తెల్లబోయింది మీరా. ఆయనకు ఆయనకు నేను చెప్పేదేముంది బాబాయ్ గారు, మీకు తోచినట్లు రాయండి. నీకు ఆశీర్వాదాలు పంపాడు కదా, నువ్వు నమస్కారాలు చెప్పవు? చెప్పండి. సిగ్గును దాచుకుంటూ కాలివేలుతో నేలను గీస్తూ అంది. మీరా, ఒక్క మాట అడుగుతాను. అడగండి. నరహరి అంగీకరిస్తే అతడితో వివాహం నీకు అంగీకారమేనా? శరాఘాతబాదిని అయిన హరిని వలె బెదిరిపోయి చూసింది మీరా. బాబాయ్ గారు, ఏమిటి మీరంటోంది? ఏంటా కంగారు మీరా? ఆలోచించి నిదానంగా మాట్లాడు. అతడితో ఈ విషయం సంప్రదించాలనుకుంటున్నాను. వద్దు బాబాయ్ గారు, వద్దు. నన్నిలా బ్రతకనియండి. రామదాసును చుట్టుకుపోయి బోవురు మంది. ఏంటి మీరా, ఏంటి ఈ బేలతనం? తల నిమురుతూ లాలనగా అడిగాడు. నన్ను ఎవరూ అంగీకరించరు. అంగీకరించినా తేలిక దృష్టితో చూసి నీచంగా అవమానిస్తారు సోలాల వంటి మాటలతో. ఆ నరకం 12 ఏళ్లు అనుభవించాను. మరలాటువంటి నరకంలోకి తోసేయద్దు నన్ను. పిచ్చిపిల్ల, అదంతా మరిచిపో. ఇప్పుడు అలా కాదు. నరహరి సహృదయుడు. వద్దు బాబాయ్ గారు, నన్ను మభ్యపెట్టకండి. నాకేమీ చెప్పొద్దు. నేనిక్కడే ఉండిపోతాను. ఆమె దుఃఖం మరింత అధికమైంది. అలా చెల్లదు మీరా. నేను ఎప్పుడు రాలిపోతానో తెలీదు. మేము లేనినాడు నిన్నెవరు ఆదుకుంటారా తల్లి? ఎవరి దగ్గరుంటావు? ఈ కాకులు నిన్ను బతకనిస్తాయా? కాని అందరిచేత అసహించుకోబడుతూ జీవితం గడపలేను. అలాగనే ఎందుకనుకోవాలి మీరా? ఇక నీ జీవితం హాయిగా గడిచిపోతుందని ఎందుకు అనుకోకూడదు? "హుం, గడవదు బాబాయ్ గారు, నాకు తెలుసు" అసురులను అద్దుకుంటూ అంది. ఎటువంటి యాతనో ఆ జీవితం మీకు తెలీదు. ఒకసారి జబ్బు చేస్తే ఎవరూ మందు వేయించలేదు. తీరికైనప్పుడు నాన్న నా అవసరాలు చూసేవారు. ఆ జబ్బులో ఊళ్ళెరగకుండా పడున్న నాకు వాంతులు చేసుకోవడం వల్ల పక్కదుప్పట్లు పాడయ్యాయి. చావకుండా ఇంకా పట్టుకు వేలాడుతున్నావే ఎందుకు? నీ అమ్మ నిన్నుదిలిపోయింది. మా మెడకు గుదిబండలా తయారయ్యావే అంది నాన్నగారి పెదభార్య కూతురు. శివశివ, చెవులు మూసుకున్నాడు రామదాసు. నేను ఏ వస్తువు తాకరాదు. తాకితే మేలు పడిపోతుంది. అందుకే దూరం దూరంగా ఉంటూ గిన్నెలు కడగడం, గదులు శుభ్రపరచడం ఇటువంటి పనులు చేసేదాన్ని. ఎంత చేసినా పైన తిట్లు, దెబ్బలు. మొక్కుబడిగా నౌకర్లతో పాటు అన్నం పెట్టేవారు. వాళ్ళ పిల్లలు కట్టి పాతబడిపోయిన బట్టలిచ్చేవారు. ఎవరైనా వస్తే నేను ఎదుట పడరాదు. ఆపు మీరా, ఆపు! ఆక్రోశించాడు రామదాసు. బాబాయ్ గారు, నన్ను మీతోనే ఉండనివ్వండి. లేకపోతే సన్నిసిస్తాను. నాన్నగారి దగ్గరకు పంపియండి. భయంకరమైన సంసార కోపంలో నన్ను పడేయొద్దు. ఏ మచ్చాలేని కన్యలకే అత్తిళ్ళు భయంకర నరకాలుగా ఉంటాయని విన్నాను. ఇక నాకు అసురుదారలు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. సరే, నీ ఇష్టం. భారమైన గుండెను సవరించుకుంటూ నిష్క్రమించాడు రామదాసు. అర్ధరాత్రి సమయం హఠాత్తుగా మెలకు వచ్చిన రామదాసు ఇంకా మీరా గదిలో లైటు వెలుగుతుండడం చూసి అటు నడిచాడు.
ఏదో లేఖను చదువుతోంది మీరా. మీరా, కొంచెం మంచినీళ్లు తేమ్మా. ఆ మిషతో మీరాను పంపించి ఆ ఉత్తరం ఏంటో చూశాడు రామదాసు. నరహరి 2 నెలల క్రితం రామదాసుకు రాసిన ఉత్తరం అది. మీరా పదిలంగా దాచుకున్నదన్నమాట. ఏమీ ఎరగనట్లు యథాస్థానంలో ఉంచేసి వెనుతిరిగాడు. రేపే నరహరి వచ్చే రోజు. ఉదయం పూజకు పుష్పాలందించి వెళ్ళిపోతున్న మీరా, కూర్చో మీరా అని రామదాసు అండంతో తప్పనిసరిగా కూర్చుంది. ఆమె చూపులన్నీ బయట ద్వారంపైనే ఉన్నాయి. హారతిస్తూ గంట వాయించాడు రామదాసు. భక్తిగా కనులు కొద్దుకొని నమస్కరించి కూర్చుంది మీరా. మీరా, హారతి కుందును అలాగే చేతిలో పట్టుకుని మరొక చేతితో జోడించున్న మీరా హస్తద్వయాన్ని పట్టుకుంటూ, ఇలారా, ఈ భగవన్ మందిరంపై ఉంచు చెయ్యి అన్నాడు. అలాగే చేసింది మీరా, ఎందుకో తెలియక చూస్తూ. ఆ చూపులను ఎదుర్కొంటూ అడిగాడు. చెప్పు, నువ్వు నరహరిని ప్రేమించడం లేదు, ఆరాధించడం లేదు అని చెప్పు. నిస్సహాయంగా చూస్తూ తలదించుకుంది. చూసావా, అబద్ధం చెప్పలేవు, నిజం ఒప్పుకోలేవు. ఫలితం కసిడి కోత. మనస్సును వంచించి ఆత్మను చంపుకోవద్దు మీరా. దైవాన్ని నమ్ము అంతే. మానవ మాత్రులం, అంతకంటే ఏమీ చేయలేము. మౌనంగా వచ్చి బయట కరివేర వృక్షం వద్ద నిలబడి ఆలోచిస్తోంది మీరా. ప్రశాంత ప్రాతసమయాన సుమకన్యలలో ఒక కన్యగా కలిసిపోయిన ఆ ముకుళిత కమలం గేటు వద్ద కారు ఆగగానే విరబూసిన పారిజాత చందమైంది. వచ్చినవారు ఇంకెవరు, నరహరి. కనులతోనే సస్నేహంగా పలకరించాడు మీరాను. మీరా నమస్కరించింది మౌనంగా. ఈసారి నరహరి ఎక్కడా తీరికలేని పని మీదొచ్చాడు. అందుకే ఒక 2 గంటలు మాత్రమే అక్కడ గడిపాడు. అయితే ఆ 2 గంటలే 2 హృదయాలను, జీవితాలను కలిపే ప్రాముఖ్యత వహించాయి. కొద్దిసేపు యోగక్షేమాది మామూలు కబుర్ల అనంతరం నరహరి ఎంతో ఆలోచిస్తూ, సందేహిస్తూ రామదాసుతో సంభాషణకు ఉపక్రమించాడు. మాస్టారు, ఒక ముఖ్య విషయం మిమ్మల్ని అడగాలని సాహసిస్తున్నాను. మీకు కోపం రాకూడదు. అడుగు నరహరి. మీరా ఎవరు? నా తమ్ముడు కుమార్తె. ఆడుతున్న అబద్ధానికి అప్పుడే మనసులో వేయి క్షమాపణలు చెప్పేసుకున్నాడు. ఆమె వివాహం ఎటువంటి వ్యక్తితో కావాలనుకుంటున్నారు? తాను ప్రస్తావించదలుచుకున్న విషయాన్ని అతడే ప్రస్తావిస్తుంటే రామదాసు సంతోషంతో తలమునకులయ్యాడు. నరహరి, నీకు మీరా నచ్చితే నేను ధన్యుణ్ణే. ఎంత మాట మేస్టారు? అవును నరహరి, మా బిడ్డ అని పక్షపాత బుద్ధితో నేను చెప్పడం లేదు. మీరా సుగుణాల రాశి. భర్తను మనశ్శరీరాలతో పూజించగల బుద్ధిమంతురాలు. ఆమెను వివాహం ఆడితే నువ్వు సుఖపడగలవు. ధన్యుణ్ణి, ఆశీర్వదించండి. రామదాసు పాదాలను నరహరి స్పృశిస్తూ అన్నాడు. అయితే ఒక మాట, మీరాకు పెద్ద చదువు సంధ్యలు లేవు, సంగీతం మాత్రం వచ్చును. మీరు నాకేమీ చెప్పనవసరం లేదు మాస్టారు. మీరాకు పెద్దగా చదువు ఉండాలని నేను అనుకోవడం లేదు. ధనధాన్యాలతో నన్ను ముంచెత్తాలని ఆశించడం లేదు. మీరా తండ్రి పేరు అర్ధోక్తితో ఆపేశాడు రామదాసు. మాస్టారు, నాకు కావలసింది మీరా, ఇంకేమీ అక్కర్లేదు. నాకు నిశ్చయమైపోయింది. ఇక వివాహం ఎప్పుడో మీరే నిర్ణయించండి. మరి మీ పెద్దలతో మాట్లాడాలి కదా నేనొచ్చి. అయిష్టత కనపరిచాడు నరహరి తల అడ్డుగా ఊపుతూ. వారు ఎంతమాత్రం అంగీకరించరు మాస్టారు, పైగా చెడగొట్టేస్తారు. అయినా వారంతా ఎందుకు మీకు? నాపై నమ్మకం లేదా? నేను స్వతంత్రుణ్ణి మాస్టారు, పసివాణ్ణి కాను. ఎంత మాట! లోక సహజమైన రివాజును బట్టి అడిగానంతే. నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం. మరి మీరా? ఆ, అంగీకరించింది. రామదాసు సమాధానం వింటూనే సహస్ర కిరణోజ్వాల తేజంతో ప్రకాశించింది నరహరి వదనం. మీరా, మీరాను మీరడిగారా? ఎప్పుడు? అమితాశ్చర్యంతో ప్రశ్నించాడు. గంభీర చిరుహాసంతో తల పంకించాడు రామదాసు. నువ్వు ఆ మధ్య ప్రప్రథమంగా ఇక్కడికి వచ్చినాడే నాకు ఈ అభిప్రాయం కలిగింది. కానీ ధనవంతుడవు, రకరకాల అందగత్తెలను చూస్తున్న సినిమా వాడవు. ఇంత సాధారణ కన్య అయిన మీరా నీకు నచ్చగలదని ఊహించను కూడా ఊహించలేకపోయాను. అటువంటి వెర్రి వ్యామోహాలు నాకు లేవు మాస్టారు. మీరాకు తండ్రి ఉండి లేనట్టే, ఎక్కడో దేశాలు పట్టిపోయాడు. తల్లి చిన్నప్పుడే లేదు. ఇంకా మీరా గురించిన పూర్తి వివరాలు నీకు సావకాశంగా చెప్తాను. నీ పర్యటన అయిన తర్వాత అంతా తీరిగ్గా మాట్లాడుకుందాం. వింటూనే తేలిగ్గా నవ్వేశాడు నరహరి. చెప్పాను కదా మాస్టారు, అవన్నీ నాకు అవసరం లేదని. నా తరపు నుండి అంగీకారం తెలిపాను. ఇక మిగిలిన వివరాలు నాకు అక్కర్లేదు. మీరు వివాహం మాత్రం త్వరగా ఏర్పాటు చేయగలిగితే సంతోషిస్తాను. 15 రోజులు నేను ఈ ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉంటాను. ఈ టైంలో మీరు అంతా ఏర్పాటు చేయగలిగితే మరీ మంచిది. మరలా కొత్త చిత్రం మొదలుపెట్టానంటే మళ్ళీ కాలు కదిపే తీరికే ఉండదు. రామదాసు పలు రకాల యోచనలతో మౌన గంభీర ముద్ర వహించాడు. చాలా క్లిష్ట సమస్యతో సతమతమవుతోంది అతడి మనసు. ఏంటి మాస్టారు? రామదాసు మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న నరహరి సంకోచిస్తూ మెల్లగా అన్నాడు. మీరు మరోలా అపార్థం చేసుకోకపోతే ఒక్క మాట. ఏర్పాట్ల గురించి మీరేమీ బాధపడ్డం గాని, హైరానా పడ్డం గాని వద్దు.
ఎంత సింపుల్గా జరిగితే నాకంత సంతోషం. నాకు దగ్గర స్నేహితులు నలుగురు ఐదుగురు, ఓ ఇద్దరు ముగ్గురు సినిమా వ్యక్తులు మాత్రమే ఉంటారు నాతో. అన్నీ నేనే చూసుకుంటాను. ఆనంద విచారాల మేళవింపుతో ఎటూ మాట్లాడక ఆసక్తతతోనున్నది రామదాసు మనసు. ఏమి ఈ నరహరి నమ్మకం తనపై? ఓ నటనా సూత్రధారి, అంతా నీదే భారం, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణే. మీరాను నీకై నువ్వే నా కుటీరానికి తెచ్చావు. అలాగే నువ్వే నరహరిని ఇక్కడికి పంపించావు. అతడిచే వివాహ ప్రసక్తి చేయించావు. ఇదంతా నువ్వు వాడుతున్న నాటకం. నేను నేను నాకై ఏమీ అనృతాలు పలకడం గాని, అకృత్యాలు చేయడం గాని తలపెట్టలేదు. నాపై ఆధారపడున్న ఓ అమాయక బాలికకి వివాహము, ఇల్లు వాకిలి ఏర్పరుస్తున్నాను. ఇది నా ధర్మం, మానవ ధర్మం, లోక ధర్మం, అంతే. మనసున కావించిన ఈ మూగ ప్రార్థనానంతరం రామదాసు మనసు తేలికైంది. పైకి ప్రకాశంగా అన్నాడు, నేను నీకు చాలా రుణపడుతున్నాను నరహరి. మీరా నిజంగా నాకొక సమస్యే కూర్చుంది. నువ్వు నా బరువును దింపుతున్నావు. నరహరి దృష్టంతా బయట ఆవరణలో తిరుగాడుతున్న మీరాపై ఉంది. మేస్టారు, ఇది మీరాకు అంగీకారమే కదా అన్నాడు తలవాల్చి సందేహిస్తున్నట్లుగా. చిరు దరహాసం నర్తించింది రామదాసు వదనంలో. నువ్వొకసారి మీరాతో మాట్లాడతావా అన్నాడు. నరహరి సంకోచంతో మౌనం వహించాడు. మీరిద్దరూ ఒకసారి మాట్లాడుకోవడం అవసరం కూడా అన్నాడు రామదాసు తానే. అదిగో మీరా పూలు కోస్తున్నట్లుంది, వెళ్ళు అంటూ తాను పంచాంగం చేతికి తీసుకున్నాడు. నరహరి తన వైపే నడిచొస్తున్నట్లు గమనించిన మీరా హృదయం అతి వేగంగా స్పందించింది. రక్తం కంగారుగా పొరుగులడసాగింది. మీరా, మృదుమధురంగా వినవచ్చిన నరహరి సంబోధనతో మీరాకు కళ్ళు తిరిగినట్లే అనుభవమైంది. మీరా, ఒక్క మాట నిన్నడుగుదామని. మీరానే పరీక్షగా చూస్తున్నాడు. అదో వదనైన మీరా నిలబడిన తీరులో మార్పు లేదు. వదనం లజ్జాభారంతో అరుణవర్ణాన్ని పులుముకొంది. అప్పుడే తులసి పూజ ముగించి హారతి కూడా ఇచ్చిన మీరా నరహరి రాకతో ఎటూ కదల్లేనట్లుగా అక్కడే నిలబడిపోయింది. కొన్ని క్షణాలు చూసి తన మాటలను ఆమె వింటోందో లేదో అన్నట్లుగా అనుమానంతోచి ఆమెకు అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు నరహరి. పవిత్రతకు ప్రతీక అయిన ఆ తులసి కోటకు ఇటు అటు నిలబడిన ఆ ఇద్దరి యువతీయువకులు ఏవో ప్రమాణాలు చేసుకుంటున్నారా అన్నట్లే కనిపిస్తున్నారు. మీరా, మార్దవపూరిత కంఠంతో స్నేహపరిపూర్ణ దృక్కులతో సంబోధించాడు నరహరి. మీరానే నిశితంగా పరికిస్తూ, మీరా, మేస్టారు మనిద్దరికీ వివాహం జరపడానికి సుముఖంగా ఉన్నారు. నీకు అంగీకారమే కదా? మీరా నేత్రద్వయం ఒక్కసారి నరహరి దిశ తిరిగి వెంటనే కిందకి దిగిపోయాయి. చూడు మీరా, యావజ్జీవితపు బంధనాలు, అతి ముఖ్య బాంధవ్యాలు నిర్ణయించి శాసించగలది ఈ ఒక్క సంఘటనే ఎవరికైనా. ఇటువంటి విషయాల్లో సంకోచం ఉండరాదు. నాతో వివాహం నీకు సంతోషమేనా? హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నావా? ఇప్పటికి మీరా ఎదలోని అలజడ కొంత తగ్గినట్టు అరుణిమ దాల్చి సహజవర్ణాన్ని పొందిన ఆ వదనము లజ్జ విహ్వలతను విడిచి స్థిర గాంభీర్యతను సంతరించుకున్న ఆ నిర్మల దృష్టులు విశదీకరిస్తున్నాయి. మీ ప్రశ్నే మిమ్మల్ని నేను అడుగుతున్నా. మీకు నాకు సహస్ర యోజనాల దూరం ఉంది. నన్ను చేపట్టడం మీరు ఆలోచించి చేసుకున్న నిర్ణయమేనా? ముగ్ధబాలిక మీరా వాక్యాలకి విభ్రాంతి చెందాడు నరహరి. నేను నేను మీరు అనుకుంటున్నట్లుగా మేస్టారికి తనూజను కాను, అభిమాన పుత్రికను. అవన్నీ మేస్టారు నాకు చెప్పారు. ఈ సమాధానం వింటూనే మీరా కళ్ళు ఆశ్చర్యంతో కదలాడాయి. నీ విషయాలు మేస్టారు నాకు చెప్పారు మీరా, నువ్వు చెప్పనవసరం లేదు. నీ సమ్మతి మాత్రమే నేను వినగోరుతున్నాను. నిన్ను మొదట చూసిన క్షణంలో నాకు నేను ఎంతకాలంగా నిరీక్షిస్తోన్న కన్యవు నువ్వనిపించింది. ధన్యురాల్ని. థ్యాంక్స్. పరమ దయారాశి పావనమూర్తి అయిన తులసీ బృంద సాక్షిగా జరిగిన ఈ నిర్ణయం శుభసూచకంగా భావించిన మీరా నరహరి తోడి ఈ భవిష్య జీవననౌక ఆనందలహరిలో ఓలలాడగలదనే దృఢనమ్మకం ఏర్పరుచుకుంది. తన విషయాలన్నీ తెలిసే నరహరి వివాహానికి అంగీకరించాడా? ఎంతటి విశాల హృదయుడు! నరహరి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 10 రోజుల్లోపుగా ముహూర్తం నిర్ణయించి తెలియజేయమని. కాని మీరా మనసంతా అతడే ఆక్రమించి నిలిచిపోయాడు. గడ్డి పువ్వు వంటి నా కొరకు ఇంతటి గౌరవనీయ వ్యక్తిని సృష్టించి పంపావా భగవాన్? ఒక మహానగరంలోని గణనీయ వ్యక్తి ఈ మారుమూల బేద కుటీరంలోని అనాథ బాలికను ప్రేమించడానికి వెతుక్కుంటూ వచ్చాడా? ఇది విధి విచిత్రం కాకుంటే ఇంకేంటి? ఎంతటి అదృష్టవంతురాలు మీరా! మీరాను అక్కున చేర్చుకుని ఆనంద బాష్పాలు కురిపిస్తూ అంది పార్వతి. నరహరిది చక్కటి మనస్సు. నాకెంతో నిశ్చింతిక. ఎటువంటి వాడొస్తాడో అని భయపడుతుండేదాన్ని. ఎన్నాళ్ళు లోలోన. నరహరి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మీరా మౌనంగా ఉండిపోయినా ఆ మనసులో ఒకే కోరిక మెదలాడుతోంది. నన్ను పువ్వులతో పూజించనక్కర్లేదు. అతడినే నేను పూజిస్తాను. భారీగా, ఒక స్త్రీగా, ఒక మనిషిగా,
ఇంత ప్రేమను గౌరవాన్ని పొందగలిగితే అంతే చాలు. నిత్యం నేను పూజించే దైవాన్ని ఈ మాత్రమే నేను కోరుతున్నాను. మామిడి చెట్టు కింద తిన్నెపై ఒకతడు వీణా సాధకంలో నిమగ్నుడే ఉన్నాడు. మరొక గున్నమామిడి నీడలో ఇద్దరు యువకులు గాత్ర సాధన చేస్తున్నారు. కుటీరపు మట్టి అరుగులపై నలుగురు విద్యార్థులు వైలన్ నేర్చుకుంటున్నారు. ఇంకా ప్రారంభ దశలో ఉన్న విద్యార్థులను ఒక తాపున చేర్చి అభ్యాసం చేయిస్తోంది మీరా. ప్రశాంత వాతావరణంలో మనోహరంగా బాసిల్లుతోన్న ఆ చిన్న గురుకులాన్ని ముదమార తిలకిస్తూ మైమరిచి నిలిచిన స్త్రీని చూసి నిర్విణ్యుడై నిలబడ్డాడు. విద్యార్థులందర్నీ పర్యవేక్షిస్తూ అటు ఇటూ తిరుగాడుతున్న రామదాసు. నేను నేను గుర్తున్నాననుకుంటాను. లజ్జారుణ వదనం భారంగా వాలిపోతుండగా నమస్కరిస్తూ అంది ఆ స్త్రీ. ఆ కటువుగా పలికింది రామదాసు స్వరం. ప్రతి నమస్కార మర్యాదను పాటించకపోవడంతోనే అతడి తిరస్కృతి వ్యక్తీకరింపబడింది. కొన్ని నిమిషాలు ఆమె మాట్లాడలేదు. నేలను అతుకుపోయిన చూపులతో నిలబడింది. రామదాసు తీక్షణ దృక్కులతో నిలబడిన తీరులో మార్పు లేదు. మీతో కొంచెం మాట్లాడాలి అనలేక అనలేక అన్నదామె. మీకు నాకు ఏంటి మాటలు, ఎందుకు? కఠినంగా అంటోన్న అతడిని విస్తుబోయి చూసింది ఆగంతుకురాలు. రామదాసు గారు అంది మరేం మాట్లాడలేని అసక్తతతో. ఆ అవును, రామదాసునే, మీరక వెళ్ళొచ్చు. తర్జనతో వీధి దశ చూపుతూ వెనుతిరిగి నిలబడ్డాడు. ఎవరో స్త్రీ ఉన్నత కుటుంబీకురాల వలె ఉంది. ఆహ్వాన మర్యాదలు జరుపవలనన్న ఉద్దేశంతో అక్కడికొచ్చి నిలబడిన మీరా స్థాణువులా నిలబడింది ఆ దృశ్యం చూసి. మీరాను అక్కడ చూసిన రామదాసు కోపం అగ్నిశకయ్యై ప్రజ్వరిల్లింది. బాబాయ్ గారు, వారిని లోపలకు పిలుచుకు వెళ్ళనా? రామదాసును ఆ స్త్రీని మార్చి మార్చి చూస్తూ సందేహిస్తూనే అడిగిన మీరా రామదాసు మేఘగర్జన విని అదిరిపడింది. ఆమెకంతా అయోమయంగా ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి మీరా. తన విషయంలో ఇటువంటి ఆజ్ఞాను క్రోధాస్వరాన్ని రామదాసు నుండి అంతవరకు చెవిచూడని మీరా కొన్ని నిమిషాల వరకు ఆ త్రుళ్ళుపాటు నుంచి తేరుకోలేకపోయింది. ఆమె జాగ్రత్తావస్థ పొంది చూసేసరికి ఆ అగంతుకురాలు మీరాని తదేకంగా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తోంది. తడబడింది మీరా. వినిపించలేదా మీరా? నిన్ను లోపలికి పొమ్మన్నాను నేను. కర్కశంగా మరొకసారి గర్జించాడు రామదాసు. గర్జిస్తూనే మీరాను రెక్కపట్టి బలవంతంగా లోపలకు నెట్టుకుపోయాడు. నిర్జీవంగా చూస్తూ వచ్చిందారినే పట్టి కదిలిపోయిందా స్త్రీ నిరాశ నిండిన చూపులతో. ఆ దృశ్యం ఒకరిద్దరు విద్యార్థులను కూడా ఆకర్షించింది. వారికి కూడా ఆశ్చర్యం కలిగింది ఎన్నడూ చూడని ఈ రామదాసు ఉగ్రావతారం చూసి. రాత్రి భోజనానంతరం ఆరు బయట వెన్నెలలో నడుము వాల్చిన రామదాసు వీధి గేటు వద్ద ఏదో కారొచ్చి ఆగడము, అంతలోనే ఎవరో లోనికి ప్రవేశించడము చూసి ఎవరది అన్నాడు. సమాధానం లేదు, కాని ఆ వ్యక్తి అతడి దిశగానే మెల్లగా నడిచి సమీపిస్తోంది. ఎవరంటే మాట్లాడరేం? కంగారును కప్పిపుచ్చుతూ గద్దించి పలికాడు పక్క మీద నుండి లేస్తూ. నేనే, కంగారు పడకండి. ఆనవాలు తెలియకుండా ఉండేందుకు తలపై ముసుగు ధరించిన ఆ వ్యక్తి ఒక స్త్రీ, ఉదయం వచ్చిన స్త్రీ. రామదాసు గద్దింపు విని బయటకొచ్చిన పార్వతి కూడా విస్మయంగా చూడసాగింది. మీరు కసిరి కొట్టినా మరలా వచ్చాను. కారణం అవసరం నాది గనుక. నేను మీతో మాట్లాడి తీరాలి, తప్పదు. స్థిరంగా అంటూ మంచంపై కూర్చుంది. కంగారుగా అటు ఇటూ చూశాడు రామదాసు. పార్వతి, మీరా నిద్రపోయిందా, మెలకుగా ఉందా అని అడిగాడు తగ్గు స్వరంతో. నిద్రపోయి చాలాసేపయింది. ఈ మధ్య జ్వరం వచ్చి తగ్గాక త్వరగా నిద్రపోతుంది. ఏం లేపమంటారా? వద్దొద్దు, మంచి పని అయింది, నిద్రపోని. ఏం, నా కన్నబిడ్డతో ఒకసారి మాట్లాడితే ఏం, ఒకసారి లేపండి, పర్వాలేదు. ఆ వచ్చిన స్త్రీ అర్థించింది. వీల్లేదు, రామదాసు ఖండితంగా అన్నాడు. అసలు మీరా ఇక్కడున్నట్లు మీకెలా తెలిసింది? నా కన్నబిడ్డ గురించి వివరాలు తెలుసుకోకుండా వదిలేస్తాననుకున్నారా? మీరు మీరు మీరా కన్నతల్లా? పార్వతి నమ్మలేనట్లుగా అడిగింది. అవును. సమాధానం రామదాసు నుండి వచ్చింది హేళన కురిపిస్తూనే. కన్నబిడ్డను 2 ఏళ్ల పసిప్రాయంలోనే పరాయి వాళ్ల దయా ధర్మభిక్షాలపై వదిలేసి తన దారి తాను చూసుకున్న కన్నతల్లి. రామదాసు గారు, ఒకరి నేరాన్ని తప్పిదాన్ని ఎత్తిచూపడం సులభమే, కానీ ఏ పరిస్థితుల వల్ల అలా చేశారన్నది మీకు అవసరం లేదా? ఆలోచించరా? ఆయన అష్టైశ్వర్యాలు గల శ్రీనివాసరావు గారి పుత్రిక పరాయివారి దయాధర్మాలపై ఎందుకు బ్రతుకుతుంది? ఈ తర్కాలన్నీ నాకు అనవసరం, రామదాసు కటువుగా అన్నాడు. అయినా నాకు అవసరం, అందుకే చెప్తున్నాను ఆమె అంది. మాకవన్నీ అవసరం లేదు కల్పకం గారు. ఇవన్నీ మీరు ఏనాడో తెంచుకున్న బంధాలు. ఇక ఆ బంధాలు లేనప్పుడు ఎందుకొచ్చినట్టు? ఎవరైనా చూస్తే బాగుండదు. నిర్మలంగా సాగిపోతున్న మీరా బ్రతుకులో నిప్పులు చల్లకుండా మీరిప్పుడే ఇక్కడి నుండి నిష్క్రమిస్తే సంతోషిస్తాను. పోపమ్మని కుక్కని తరిమినట్లు తరుముతున్నారు. సరే కానియండి. ఒక మాట, మీరా వివాహం అని తెలిసింది. ఈ నెలలోనే. ఈ వివాహం ఎవరు కుదిరిచారు? మీకెందుకు?
రామదాసు గారు కల్పకం అదిలించినట్లే అంది. నీకెందుకు నీకెందుకు? ఎందుకంటే ఏమీ అనలేరా మీరు? ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నేను మీరా కన్న తల్లిని. ఆవేశంగా అరచేతితో గుండె మీద కొట్టుకుంది. మీది ఆడ మనసు. మీరైనా చెప్పండమ్మా అంటూ పార్వతీ దిశ రెండడుగులు వేసింది. అయితే అంతవరకు అసహ్యంతో ఇదంతా తిలకిస్తోన్న పార్వతి ఉలిక్కిపాటుతో రెండడుగులు వెనక్కి వేసింది చకచక. గ్రహించిన కల్పకం కుచించుకుపోయింది. తాను ఈ సమాజంలోని సభ్య కుటుంబీకులందరికీ అస్పృశ్యం. గుండెలు పిండే బాధను, ఎగసొచ్చే నిట్టూర్పును అణుచుకుంటూ తనను తాను సంభాళించుకుని తిరిగి కూర్చుంది కల్పకం. చూడండి రామదాస్ గారు, ఒక మాట చెప్పాలని నేనొచ్చాను. నా బతుకులాగే నా బిడ్డ బతుకు కూడా నాశనం కాకుండా ఉండాలంటే మీరు ఈ వివాహం ఆపు చెయ్యాలి. నరహరితో కాకూడదు మీరా వివాహం. రామదాసు నిర్విణ్యుడయ్యాడు. పార్వతి తన ఆశ్చర్యం నుండి కోలుకుని అసహ్యత ఉట్టిపడుతోన్న స్వరంతో అంది. కన్నతల్లిని చెప్పుకుంటూ ఇదేం ఘాతుకం? పేట్ల వరకు వచ్చిన పెళ్లిని నాశనం చేసి కన్నబిడ్డ కుతుకు కొయ్యాలని చూస్తున్నావా? ఇదేనా నీ కన్నప్రేమ? మీకు తెలీదమ్మా, దీనంగా అంది కల్పకం. కన్నబిడ్డ కుత్తుకును మీరంతా కోసే యత్నాలు చేస్తుంటే నేను ఆపుదామనొచ్చాను. నరహరి తల్లి బ్రహ్మరాక్షసి. ఆ ఇంట మీరా వంటి నోరులేని పిల్ల సుఖపడలేదు. మీకెలా తెలుసు? రామదాసు ప్రశ్న. నాకు బంధువర్గంలోని స్త్రీయే ఆమె. ఆమె పెద్ద కోడల్ని కిరోసిన్ పోసి అంటించి చంపేసిందని అందరికీ తెలుసు. అయినా సాక్ష్యాలు లేనందున కోర్టులో కేసు నిలవక బ్రతికి బయటపడింది. రెండో కొడుకు భార్యను 1,00,000 కట్నం తెస్తేనే కాని రానవసరం లేదని ఖచ్చితంగా చెప్పి ఇంతవరకు కాపురానికి తీసుకురాలేదు. పెళ్ళి 6 ఏళ్లయింది. 8 ఏళ్ల నాడు పెళ్లి చేసుకున్న పెద్ద కూతురు అత్తింటి ముఖం చూడలేదు. ఇక్కడే ఉంటుంది. మరో కూతురికి వివాహం కావాల్సింది. అటువంటి ఇంట ఇల్లు కాదు నరకంలోకి మీరాను ఎందుకు విసిరేస్తున్నారు మీరు? ఆ కుటుంబానికి ఎంతమాత్రం మంచి పేరు లేదు. "హుం." రామదాసు లేచి పచార్లు చేస్తూ అన్నాడు. ఇన్ని ఆలోచించి నచ్చిన చోట మాత్రమే పిల్లనిచ్చుకోగల శక్తి, అర్హత మనకున్నాయా? దెబ్బతిన్నట్లు చూసిన కల్పకం నిస్సహాయంగా తలవాల్చుకుంది. కొంత తడువు భయంకర నిశ్శబ్దం తాండవించింది. మీరా తండ్రి ఆస్తి ఏదో రాశారనుకుంటాను మీరా పేరా? అవును. మరి అర్హతల గురించి ఆలోచిస్తున్నారెందుకు మీరు? డబ్బు దగ్గర తలవంచిందెవరు? ఈ మాట మీరు నన్నడుగుతున్నారా? మీరు తలవంచారా డబ్బు దగ్గర? కల్పకం ఎవరితోనైతే వెళ్ళిపోయిందో అతడు శ్రీనివాసరావు దగ్గర పనిచేసే ఓ చిన్న గుమస్తా ఆ రోజుల్లో. మీరాను మనసారా ఇష్టపడి చేసుకుంటున్నాడు నరహరి. మీరా క్షేమము భవిష్యత్తు కాంక్షించేవారైతే మరలా ఎప్పుడిక్కడికి రావద్దు. మీ విషయం తెలియడానికి వీల్లేదు. మీరాకు మీకు ఉన్న సంబంధం మరుగున పడిపోయింది. అది ఇప్పుడు వెలికి రావడం క్షేమకరం కాదు. ఏమిటి? అరిచినట్లే అంది కల్పకం. మీరాకు నాకు ఉన్న సంబంధం మరిచిపోయిందా లోకం? ఇదెలా? మీరా నా తమ్ముని బిడ్డగా పెరుగుతోందిక్కడ. వద్దొద్దు. ఏదో ఆశించిందాల్లా భయంతో ఊగిపోతూ చేతులు అడ్డంగా ఊపుతూ లేచి నిలబడింది. వద్దు రామదాస్ గారు, అంత సాహసం వద్దు. ఈ భయంకర సత్యం ఎప్పుడో ఒకప్పుడు బయలుపడి తీరుతుంది. అప్పుడు మీరా బ్రతికేమవ్వాలి? ఈ విషయం తెలిస్తే మీరాను వివాహమాడ్డానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు మీరా బ్రతికేమవ్వాలి? రామదాస్ అడిగాడు. ఎవరో విశాల హృదయులు ఉండకపోరు. ఉండరు. ఉంటారన్న భ్రాంతి కూడా నాకు లేదు. ఈ సమాజానికి సంసార ధర్మాలకు బొద్దులై ఉండేవారు ఆడపిల్లను ఎంతకాలం అవివాహితగా ఎంట ఉంచుకోగలరు? రామదాసు మాటలు పూర్తి చేసి చేయకముందే ఈ వివాహం జరిగి తీరుతుంది అని ఖచ్చితంగా అంటూ ప్రవేశించింది మీరా. నువ్వు మేలుకునే ఉన్నావా? ఎవరికి వారే అప్రభితులయ్యారు. అవును, అన్నీ ఆశాంతం విన్నాను కూడా. తన సహజ గంభీర ముద్ర చెదరకుండానే మాట్లాడుతోంది మీరా. మీరు ఎక్కువసేపు మేలుకోకూడదు బాబాయ్ గారు. నడవండి, ఇక పడుకోండి. కల్పకం వంక చూడనైనా చూడలేదు మీరా. మీరా నా తల్లి, ఒక్కసారి ఇలా రామ్మా. చేతులు చాపింది కల్పకం ఆప్యాయంగా గుండెలకు హత్తుకోవాలనే తహతహతో. ఆమె కన్నుల నుండి హిమానాదాలై ప్రవహిస్తున్నాయి. ఎందుకు? అసహ్యం ఉట్టిపడే చూపుతో పోయి రామదాసు వెనక నిలబడింది మీరా. మీరా, నేను నీ కన్నతల్లిని మీరా. ఒక్కసారి ఇలా రా తల్లి, ఈ చేతుల్లోకి రా. మీరా గాంభీర్యం చెక్కు చెదరలేదు. తల్లి ఒడిలో నిశ్చింతగా ఆడుకోవలసిన బాల్యావస్థ కాదు నాది. అటు చూడకనే మాట్లాడింది. భూమి ఆకాశాలు గిరున తిరుగుతున్నట్లు అనిపించి కల్పకం క్షణాలలో నెలల తరబడి జబ్బుపడిందల్లా నీరసంగా అయిపోయింది. మీరా, తల్లిని చూడ్డానికి తహతహలాడుతుంటావనుకున్నాను కాని నువ్వు నన్నింత ఏహ్యభావంతో మనసును చిత్రీకరించుకున్నావా అమ్మా? నూతిలో నుండి వచ్చినట్లున్నదా స్వరం. మీరా మాట్లాడక ఎటో చూడసాగింది. నన్ను క్షమించు తల్లి, వదిలిపెట్టానే కాని నీకోసం నిత్యం ఈ తల్లి గుండె ఎంత చిత్రహింసను అనుభవిస్తోందో నీకు తెలీదు. ఎటువంటి ఘోర సంకట స్థితిలో మనకు ఎడబాటు జరిగిందో నువ్వు అర్థం చేసుకోలేవు. ఈసారి మీరా దృష్టి కల్పకం వంక తిరిగింది.
తెలియకపోయినా ఊహించుకోగలను. ఇటువంటి పరాధీన పరిస్థితుల్లో ఒక అబల తన సర్వస్వాన్ని త్యజించి బయట ప్రపంచంలో కడుగుడుతుందో నాకు తెలుసు. నాకు మీపై తేలిక భావం లేదు. మరి తల్లి లేని బిడ్డ స్థితి ఈ దేశంలో ఎంత నరక సదృశ్యమో తెలీదా? నరకకూపం నుండి మీ విముక్తి కొరకు మీరు దారి వెతుకున్నారు. ఆ దారిలో 2 ఏళ్ల పసిపాప, పాలుగారే పసిపాప, కన్నబిడ్డే అడ్డమైపోయిందా? మీరు చేసిన పనికి నేను దుఃఖించడం లేదు, బాధపడడం లేదు. కానీ కన్నబిడ్డను కాకుల నడుమ వదిలిపోవడానికి ఎలా మనస్కరించింది? ఒక్క చిటికెడు విషంతో నా ప్రాణం తీసి నన్నెందుకు భూస్థాపితం చేసుకోలేదు మా అమ్మ అని ఏడ్చాను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి కూడా. లేచిపోయిందాని కూతురు, లేచిపోయిందాని కూతురు అంటూ ఆ ఇంట అందరూ ఆడ, మగ, పిన్న, పెద్ద, నౌకర్లు, చాకర్లు కూడా ఎంత అల్పదృష్టితో చూసేవారు నీకేం తెలుసు? కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న కల్పకానికి మాటలు కరువయ్యాయి. కన్నతల్లే నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టిపోయింది. కన్నతండ్రి కూడా బరువుని ఇక్కడ దింపి వెళ్ళిపోయాడు. ఏ సంబంధము లేని ఈ వృద్ధుల గుండెలపై కొంపట్నే కూర్చున్నాను. వీరి బాధ్యతను నెరవేరజేయాలి. అందుకే ఈ పెళ్లి. ఇది పెళ్లి కాదు, ఉరిశిక్ష. మీరా, తెలిసి తెలిసి గోతులకు దెక్కు తల్లి. అనునే స్వరంతో ముందుకొంగి కుమార్తె చుబుకాన్ని పట్టి చెప్పబోయింది. సర్పదృష్ట వలె వెనకకు తగ్గింది మీరా. నా ఆలనా పాలనకు 16 ఏళ్ల క్రితం వదిలిపెట్టిన వాళ్ళు ప్రస్తుతం నాకేమీ కారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంత శ్రమ ఎప్పుడూ తీసుకోవద్దు. పదండి బాబాయ్ గారు లోపలికి. నిష్కర్షగా అనేసి రామదాసును లేవదీసి లోపలకు నడిపిస్తోన్న మీరాని చూస్తూ, మీరా అంది కన్నీటితో కల్పకం. ఆ క్షణం ఆగింది మీరా. వెనకకు తిరగకుండానే అంది. కడుపున పుట్టినందుకు నీకు నమస్కరించవలసిన బాధ్యత ఉన్నదనుకుంటాను. కానీ నా శరీరాలు రెండూ కూడా అంగీకరించడం లేదు. నా బాధ్యతలకు దూరమైన నువ్వు నా ప్రేమ, గౌరవ మర్యాదలను కూడా అందుకోలేవు. ఆ నిరసనకు కల్పకం వదనం ఎంతగా వాడి మలినమైపోయిందో మీరా చూడలేదు. చూడగలిగితే మాత్రం ఆమె తప్పక బాధపడుండేది. ఆ అంధకారంలో, ఆ ఆంగణంలో ఒంటరిగా నిలబడి రోదిస్తోన్న కల్పకం రోదన అరణ్య రోదన. అంతర్యామి, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఈ అవనిపై హైందవ స్త్రీకి ఎంతటి శిక్ష విధించావు? అవలను ఇనుప గొలుసుల వంటి సంఘ సూత్రాలతో బంధించావు. ఒక్కసారి చేసిన పొరపాటుకు ఆజన్మాంతో ఏడవమన్నావు. దీనికిక విరుగుడు లేదా?